హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫ్ జేఎన్‌హెచ్ అప్డేట్. సో ఈ వీడియోలో మనం గ్రేస్ మార్క్స్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ గ్రేస్ మార్క్స్ ఎన్ని ఉన్నాయి, అసలు యాక్చువల్గా రీస్టోర్ చేశారా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దట్. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ వెన్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ విల్ కమ్ అండ్ ఎన్ని గ్రేస్ మార్క్స్ ఉన్నాయి ఫర్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ అండ్ especially for R18 to R16 to R18 readmitted students వాళ్ళకి ఏ సబ్జెక్ట్స్ ఎలిజిబిలిటీ ఉన్నది లైక్ గ్రేస్ మార్క్స్ పెట్టుకోవడానికి. సో విల్ డిస్కస్ ఇన్ దట్. సో ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ more updates and please do like this video and it will be helpful for all the people who have been struggling to know about the grace marks and eligibility list. So let's begin our video. And first of all, 2022, 2023, 2024 and 2025 వాళ్ళకి జేఎన్‌హెచ్ వాళ్ళు గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చేశారు. సో 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ అబౌట్ బీ ఫార్మసీ వాళ్ళకి 9, 7 అయితే వాళ్ళైతే ఇచ్చారు ఆఫ్ గ్రేస్ మార్క్స్. సో అండ్ చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ 2023లో వాళ్ళు గ్రేస్ మార్క్స్ అనేది రీస్టోర్ అయితే చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి 30 and 23 ఇచ్చి 9, 7కి రీస్టోర్ చేశారు. అండ్ కమింగ్ అబౌట్ దట్ 2024 వాళ్ళకి 2023 వాళ్ళకి స్పెషల్ సబ్జెక్ట్స్ కండక్ట్ చేసి అండ్ వాళ్ళకి 9, 7 ఇచ్చారు. 9, 7 ఇచ్చి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తే మళ్ళీ 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ కమింగ్ అబౌట్ 2024 వాళ్ళకైతే డైరెక్ట్కి 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చి మీకు స్పెషల్ సబ్జెక్ట్స్ అయితే కండక్ట్ అయితే చేయలేదు. అండ్ కమింగ్ అబౌట్ ద 2025 వాళ్ళకి సో మీ ప్రజెంట్ బ్యాచ్కి సో మీకైతే మ్యాక్సిమం స్పెషల్ సబ్జెక్ట్స్ అనేది కండక్ట్ అయితే చెయ్యరు. అండ్ మీకు 30 and 23 గ్రేస్ మార్క్స్ అనేది పర్మనెంట్. సో మీరు ఎప్పుడు క్లియర్ చేసుకున్నా మీకైతే ఆ 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉంటాయి. అండ్ మీది R18 రెగ్యులేషన్ లాస్ట్ బ్యాచ్ కాబట్టి సో మీకు 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చారు. అండ్ కొంతమందికి డౌట్ రావచ్చు, అసలు మళ్ళీ జేఎన్‌హెచ్ వాళ్ళు మళ్ళీ ఏమైనా రీస్టోర్ ఇట్లా ఏమైనా చేస్తారా అని. సో మీకైతే ఏం చెయ్యరు, మీకైతే పర్మనెంట్గా 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఉంటాయి. సో మీరు ఎప్పుడు పాస్ అయినా సరే మీకైతే R18 రెగ్యులేషన్ వాళ్ళందరికీ 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే ఇచ్చేస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. అండ్ మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బీ ఫార్మసీ వాళ్ళకి ఏంటంటే 9 and 7 గ్రేస్ మార్క్స్, 9 ఫర్ రెగ్యులర్ అండ్ 7 ఫర్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ వాళ్ళకి. అండ్ మీకు లైక్ ఎప్పుడైనా లైక్ 4th ఇయర్ తర్వాత ఒకవేళ సబ్జెక్ట్స్ మిగిలిపోతే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి బీటెక్ వాళ్ళకి లైక్ ఏ సబ్జెక్ట్స్కి అప్లై చేసుకోవచ్చు అని. సో మీరు ఏ సబ్జెక్ట్కైనా అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఒక సిఎస్సిలో ఒక సబ్జెక్ట్ ఉంటుంది ల్యాబొరేటరీ సబ్జెక్ట్, లైక్ అరౌండ్ ఆ సబ్జెక్ట్ పేరు వచ్చేసి కంప్యూటర్ గ్రాఫిక్స్ అని. సో ఆ సబ్జెక్ట్స్ తప్ప మీకు ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. M1, M2, M3 డ్రాయింగ్, మెకానిక్స్ అన్నీ ఏ సబ్జెక్ట్ అయినా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే 2024, 23, 22లో ఇప్పుడు పాస్అవుట్స్ అయ్యారో సో మీరైతే వెళ్ళి డైరెక్ట్గా అప్లై చేసుకోండి. నో నీడ్ టు వెయిట్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్. మళ్ళీ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రాదు. ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ 2025 పాస్డ్ అవుట్ వాళ్ళకే. బికాజ్ ఎందుకంటే వాళ్ళు రీసెంట్ లైక్ అది కూడా 4 అడ్వాన్స్ అప్లై తర్వాత మీకైతే వస్తుంది. సో మళ్ళీ మీకైతే ఎలిజిబిలిటీ లిస్ట్ అయితే రాదు, ఎస్పెషల్లీ ఫర్ 2024 వాళ్ళకి. సో కాకపోతే మా కాలేజ్లో యాక్సెప్ట్ చేయట్లేదు అంటే కొన్ని కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తున్నారు, కొన్ని కాలేజ్లో యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఎవరైతే కాలేజ్లో యాక్సెప్ట్ చేస్తే మాత్రం వెళ్ళి అప్లై చేసుకోవచ్చు ఆఫ్ గ్రేస్ మార్క్స్ కోసం. అండ్ సో కొన్ని స్పెక్యులేషన్స్ అయితే నడుస్తున్నాయి రిగార్డింగ్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ గురించి. అసలు ఏం చెప్పాలో అర్థం అవ్వట్లేదు వాళ్ళకి. సో వాళ్ళైతే జేఎన్‌హెచ్ వాళ్ళు అంతా మంచిగా చెప్పారు, లైక్ ఆల్ ద R18 రెగ్యులేషన్ అందరికీ 30 and 23 గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. సో మళ్ళీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అసలు అర్థం అవ్వట్లేదు. లైక్ ఒకవేళ రీస్టోర్ చేస్తే చేయొచ్చు ఫర్ 9, 7 అని. సో నో నీడ్ టు వరీ అబౌట్ దట్. మీకైతే 30 and 23 గ్రేస్ మార్క్స్ అయితే
ఇచ్చేసారు ఆల్రెడీ, నో నీడ్ టు వరీ. అండ్ కమింగ్ అబౌట్ R16 నుంచి R18 వెళ్ళిన స్టూడెంట్స్ మీరు లైక్ మీరు ఒకవేళ R16 రెగ్యులేషన్స్లో ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. సో దాని తర్వాతనే మీరైతే R18 సబ్జెక్ట్స్కి అయితే 30 and 23 గ్రేస్ మార్క్స్కి పెట్టడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఇది మెయిన్గా చూసుకోండి ఎవరైతే R16 నుంచి R18 రీఅడ్మిట్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు. సో దిస్ ఇస్ ద వీడియో అబౌట్ బీటెక్ గ్రేస్ మార్క్స్ అప్డేట్ ఆఫ్ బీటెక్ అండ్ బీ ఫార్మసీ అండ్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఎప్పుడు వస్తుందని. అండ్ మెయిన్లీ ఎస్పెషల్లీ ఫర్ రీఅడ్మిటెడ్ బ్యాచ్ R16 అండ్ R18 వాళ్ళకి మెయిన్లీ నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి, సో మీకు ఒకవేళ ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నా R16 సబ్జెక్ట్స్ అవన్నీ క్లియర్ చేసుకొని R18 సబ్జెక్ట్కి అయితే పెట్టుకోండి. బికాస్ మీరు R16 నుంచి R18కి వచ్చారు కాబట్టి R18 రూల్సే అన్నీ మీకు వర్తిస్తాయి. R16 రూల్స్ అయితే ఏం వర్తించరు. నో సబ్జెక్ట్ ఎగ్జిబిషన్, నో గ్రేస్ మార్క్స్ ఆఫ్ 10. సో మీకైతే 30 and 20 గ్రేస్ మార్క్స్ అయితే ఉంటాయి. సో యూ కెన్ అప్లై ఫర్ R18 సబ్జెక్ట్స్ ఓన్లీ, నాట్ ఫర్ R16. So this is the video regarding for these grace marks updates and all the things. So please do like, share, subscribe to our channel for more updates. And మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద గ్రేస్ మార్క్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And thanks for watching this video. Thank you so much.